ఏపీలో ఎల్పీజీ సరఫరాపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఓ పక్క స్టాక్ ఉందంటున్న సర్కార్, మరోపక్క క్యూ లైన్లో సామాన్యులు. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? గ్యాస్ సిలిండర్ల కోసం జరుగుతున్న ఈ యుద్ధానికి తెరపడేది ఎప్పుడు? బ్లాక్ మార్కెట్ దందాను అడ్డుకునేందుకు ప్రభుత్వం వేసిన ప్లాన్ ఏంటి? ఇరాన్ యుద్ధ ప్రభావం ఆంధ్రప్రదేశ్పై గట్టిగానే పడుతోంది. భారత్ దిగుమతి చేసుకునే గ్యాస్లో 90% హర్ముజ్ జలసంధి నుంచే రావాల్సి ఉండడంతో సరఫరాపై ఆందోళన మొదలైంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. మంత్రుల కమిటీ నిత్యం పర్యవేక్షణ చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,962 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని, కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఏపీ వ్యాప్తంగా విజిలెన్స్ దాడులు ముమ్మరమయ్యాయి. ఏలూరు నుంచి పులివెందుల వరకు గ్యాస్ గోడౌన్లను అధికారులు జల్లెడపడుతున్నారు. స్టాక్ వివరాలు, డెలివరీ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎక్కడైనా అక్రమ నిల్వలు పెట్టి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ కి ప్లేస్ లేదు. ఏ గ్యాస్ డీలర్ అయినా బ్లాక్ మార్కెటింగ్ కో దేనికైనా పాల్పడుతున్నాడు అని అంటే మీరు ఇమీడియట్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. గవర్నమెంట్ కూడా క్షేత్రస్థాయి వరకు చెప్తున్నా, కంపెనీకి చెప్పాం, సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఈ ప్రజలకు వచ్చినటువంటి విపత్కర సందర్భాలని ఎవరైనా ఒకరిద్దరు ప్రాఫిటబిలిటీ కోసం ట్రై చేస్తే మాత్రం అటు కంపెనీ సైడ్ నుంచి ఉంటుంది, ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ రియాక్షన్ ఉంటుంది అనేటువంటిది వాళ్ళందరికీ కూడా చెప్పదలుచుకున్నది. గ్యాస్ పక్కదారి పట్టకుండా ఇకపై ఓటీపీ ఉంటేనే సిలిండర్ ఇచ్చేలా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. పులివెందుల్లో గ్యాస్ కోసం సామాన్యుల యుద్ధం తలపిస్తోంది. హరిప్రియ గ్యాస్ ఏజెన్సీ వద్ద జనం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. డ్రైవర్ల సమ్మె, సాంకేతిక లోపాలతో డెలివరీ ఆలస్యమవుతోందని ఏజెన్సీలు చెబుతున్నాయి. పానిక్ బుకింగ్స్ వద్దని ప్రభుత్వం మొత్తుకుంటున్నా సరఫరా గడువును 21 నుంచి 25 రోజులకు పెంచడం సామాన్యుల్లో కలవరాన్ని రేపుతోంది. ఏమంటున్నారు? ఇప్పుడు బుక్ అవ్వలేదు, వారం రోజులు పడుతుందని అంటున్నారు. ఈ వారం రోజుల దాకా ఏంటంటాం బాబు, చెప్పండి. మమ్మల్ని అంత బాధ పెడుతున్నారు. గ్యాస్ బుక్ చేశారు మీరు? బుక్ చేశాడంట, బుక్ అవ్వట్లేదంట. ఎన్ని రోజులు అయింది బుక్ చేసి? ఏమో ఎన్ని రోజులు అయిందో, పిల్లోడు చేస్తాడు, నేను చెయ్యను. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు ఆఫీస్ దొరికితే? వారం రోజులు వస్తుందంట. రాత్రికి బుక్ చేస్తే ఇంకానా? మేము బుక్ చేసామని చెప్పలేదు మీరు? చెప్పాము, ఇక్కడికి రాలేదని అంటున్నారు. ఇంకేమంటాము? ఆ మాట వింటారా మీరు? మా మాట వింటారా? మరోవైపు హోటల్స్, పరిశ్రమల పరిస్థితి దారుణంగా తయారైంది. రిఫైనరీలకు కోత విధించడంతో కమర్షియల్ గ్యాస్ దొరకడం గగనమైపోతోంది. విజయవాడ హోటల్స్ అసోసియేషన్ ఇప్పటికే గ్యాస్ పెంచాలని, లేదంటే వ్యాపారాలు మూసేస్తామని తేల్చి చెప్పింది. గృహ వినియోగదారులకు 100% ప్రాధాన్యత ఇస్తూ పరిశ్రమలకు 80%, పెట్రోకెమికల్ యూనిట్లకు 35% కోత విధించింది సర్కార్.